అందరికీ నమస్కారం. కామెంట్‌ల్లో ఒక కామెంట్ పెట్టారు. తులా లగ్నము, తుల లగ్నము. ఈ లగ్నానికి బాధకుడు, ఈ లగ్నానికి బాధకుడు ఎవరో తెలియపరచండి అని రామకృష్ణ గారు ప్రశ్నించడం జరిగింది. రామకృష్ణ గారు, మీ తులా లగ్నానికి రవి బాధకుడు, అంటే 11వ స్థానాధిపతి బాధకుడు. అయితే పేరు ప్రతిష్టలు రావాలన్నా కూడాను రవి బలంగా ఉండాలి. కానీ ఆయనే బాధకం ఇస్తే మీకు పేరు ప్రతిష్టలు ఎలాగొస్తాయి? రావుగా. కానీ వస్తాయి, అవి వస్తాయి. ఆ బాధకుడు మీకు శారీరకంగా కొంత ఇబ్బందిదాయకమైన వాతావరణం అయితే సృష్టిస్తాడు. ఇది మీరు గమనించాలి. మీ లగ్నంలో రవి ఎక్కడున్నారో తెలియపరచలేదు. ఈ రవి మీద ఏ గ్రహాల దృష్టి ఉందో తెలియపరచలేదు. రవి ఏ గ్రహాల మధ్యలో, అంటే పాపార్గళంలో ఉన్నారా లేక శుభార్గళంలో ఉన్నారా అనేది మీరు తెలియపరచలేదు. అయితే మీ రాశి మీనరాశి అన్నట్టుగా చెప్పారు. తులా లగ్నానికి మీనరాశి వాళ్ళు, తులా లగ్నానికి మీనరాశిలో చంద్రుడుంటే వీరు కొంచెం జాగ్రత్త వహించాలి. దేని నిమిత్తం అంటే, ఊరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. మీరు వాటర్ బాటిల్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే. తీసుకెళ్ళకపోతే మీకు గొంతుకు, ముక్కు, లంగ్ మరియు పొత్తి కడుపు అంటే యూరినల్ బ్లాడర్కి సంబంధించిన రుగ్మతలు అనుభవిస్తారు. అదే మీరు పురుషులు కాబట్టి ఇది చెప్పాను. లేడీస్ అయితే వాళ్ళు కూడా ఉంటారు కదా. కోట్ల మందిలో తులా లగ్నము మీన రాశిలో జన్మించిన వారు బాగా గమనించాల. అక్కడ పూర్వాభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. వీళ్ళకి లంగ్, ముక్కు, గొంతుకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. పొత్తి కడుపు అనగానే అక్కడ యూరినల్ బ్లాడర్ ఉంటుంది. లేడీస్కి ముక్కు, గొంతుకు మరియు ఊపిరితిత్తులు మరియు యూరినల్ బ్లాడర్ ప్లస్ గైనిక్. గమనించాలమ్మా, ఇది పురుషులకే కాదు మహిళలకు కూడాను ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే తగిన నీరు దొరికినా మీరు తాగక, బయటికి వెళ్ళేటప్పుడు, దూర ప్రయాణానికి వెళ్ళేటప్పుడు వాష్రూమ్కి వెళ్ళకపోవడం, అలాగే మీరు తర్వాత వెళ్దాం. మగవాళ్ళైతే ఏదో చెట్టు పక్కకో ఎక్కడికో వెళ్తారు. కానీ మహిళలు అలాగ వెళ్ళరు. దాని మూలంగా యూరినల్ బ్లాడర్తో పాటు కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం తినే ఆహార పదార్థం మూలంగా, అలాగే మన యొక్క జీర్ణాశయములో కొన్ని యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయి. అవి మీరు తిన్న ఆహార పదార్థం మూలంగా కావచ్చు, లేకపోతే తీసుకునే వాటర్ లిక్విడ్ ఐటెం కావచ్చు, తర్వాత మీరు వాష్రూమ్కి వెళ్ళకపోవడం వలన ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. కాబట్టి రామకృష్ణ గారు మరియు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సోమవారం రోజున
సోమవారం రోజున ఏం లేదు, ఒక గ్లాస్ పాలు వేడి చేయకుండా ఉండాల. బాగా గమనించాలండి. వేడి చేయకుండా పాలు ఎవరికైనా సరే దానం చేయండి. అక్కడ చంద్రుడు బలం చేకూరుకుంటాడు. ఆరో భావం అనేదేంటి? శత్రువు, రుణము, రోగము, సేవ. మీరు సేవ చేయండి, రోగం రాదు. మానసికంగా ఆందోళన రావు. మెంటల్లీ డిజార్డర్స్ రావు. రామకృష్ణ గారు, మీది మీనరాశి అని రాసినట్టున్నారు. ఈ మీనరాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కళ్ళు గత సంవత్సరం 1/11/2023లో రాహు సంచారం జరుగుతుంది. సో ఇక్కడ మీకు మానసికంగా ఆందోళన జరిగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే రాహు తులా లగ్నానికి పంచమాధిపతి, కోఆర్డినేటర్ టు శాటర్న్. శాటర్న్కి కోఆర్డినేటర్. కానీ శాటర్న్ అండ్ రాహు కంజంక్షన్ ఏర్పడబోతోంది. సో ఇక్కడ మీరు ప్రేమించే వ్యక్తి మీకు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంత చికాకులు, పోట్లాట్లు వచ్చి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ దాని మూలంగా కొంత ఆందోళన. రెండోది, తల్లికారకుడు చంద్రుడు. కాబట్టి తల్లికారకుడు చంద్రుడు అయినప్పుడు తల్లికి కొంత ఆరోగ్యరీత్యా ఇబ్బందిదాయకమైన వాతావరణాలు ఉంటాయి. కాబట్టి సోమవారం రోజున ఒక గ్లాస్ పచ్చి పాలు దానం చేయండి. ఒకవేళ పాలు కాకపోతే ఏం చేద్దాం అని మీరు ఆలోచిస్తున్నారా? ఆలోచించకండి. దానికి కూడా నేను సలహా ఇస్తాను మీకు. ఓకేనా? ఒక మనిషికి కొంత అన్నం, కడుపు నిండే అంత అన్నం దానం చేయండి సోమవారం రోజున. చేస్తే సరిపోతుంది. ఇంకా మహిళలు, వివాహం అయిన వాళ్ళు, మీకు కూడా ఇలాగుంటే సోమవారం మీ స్వహస్తాలతో అన్నం వండి పేదవాళ్ళకి కడుపు నిండగా ఒక్క వ్యక్తికి భోజనం పెట్టండి. పెట్టడం వలన మీకు వచ్చే ప్రయోజనం కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ, యూరినల్ బ్లాడర్ కానీ, లేకపోతే గైనిక్లో ప్రాబ్లం కానీ, లేకపోతే తెల్లబట్ట అవ్వకుండా ఉండడం కానీ, వీర్య కణాలు పలసగా ఉండకుండా ఉండడం కానీ, బలంగా ఉండడానికి కారణం అవుతుంది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి మీకు సమాధానం దొరికిందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.